ఇక్కడ రాయపాటి అరుణ్ గారు మాట్లాడారు. నేనైతే ఆమెను ఎక్కడ తక్కువ చేసి మాట్లాడేటువంటి ఉద్దేశంతో చూపట్లేదు, కానీ ఇది రాయపాటి అరుణ్ గారు మాట్లాడినటువంటి వీడియోనే. ఏదైతే వెన్నుపోటు గురించి ఏది చంద్రబాబు నాయుడు గారి మీద ఇది తెలుసు, ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా ఉంది. రాయపాటి అరుణ్ గారికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటుదారుడు అని చెప్పి. ఏదైతే 2014లో అసలు పవన్ కళ్యాణ్ దయ వల్ల మీరు అధికారంలోకి వచ్చారని మాట్లాడినటువంటిది, పిల్లనిచ్చిన మామది బామది అన్ని మాట్లాడినటువంటి వీడియో కూడా ఉంది. సో వెన్నుపోటుదారుడు అని వాళ్ళేమో ఎప్పుడైనా అనొచ్చు, ఏది వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు అనొచ్చు, వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడు అనొచ్చు, అనుకూలంగా ఉన్నప్పుడు అనకూడదు. ఏమంటే మాత్రం పాపం ఎందుకు మరి కోపాలు వస్తే నిజంగా వెన్నుపోటుదారుడు ఎవరని డిస్కషన్ చేస్తారు. రెండు, ఆమె నిన్న ఒక వీడియో ఒకటి చూపించారు, ఎవరు అంటే గొడ్డలు పట్టుకొని ఇచ్చేశారు అని చెప్పి. అంటే వాళ్ళు పాపం వాళ్ళ పొద్దున్న పేపర్లు రాయపాటి అరుణ్ గారు చూసినట్లేరు, నాకేం పొద్దున్న అలవాటు ఉంది. ఇది కర్నూలులో టీడీపీ కార్యకర్తలు సార్, నిన్న ఒక్కసారి చూడండి, గొడ్డలు పట్టుకొని మాస్కులు పెట్టి, ఎవరికి ఒకటేమో వివేకానంద రెడ్డి గారు మాస్క్ పెట్టి, ఇంకోటి అవినాష్ రెడ్డి గారు మాస్క్ పెట్టి, సాక్షాత్తు తెలుగుదేశం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగింది. ఇది చూడండి సార్, ఒక్కసారి కర్నూలులో టీడీపీ కార్యకర్తల ప్రదర్శన. అది గొడ్డలండి, చేతిలో మాస్క్ పెట్టి గొడ్డలు పెట్టి ఏదో వివేకానంద రెడ్డి గారిని నరుకుతున్నట్టుగా ఫోటో పెట్టి నిన్న ప్రదర్శించారు. మా దగ్గర ఎవరో 30 ఏళ్ళ కుర్రాడు చేశాడు అన్నారు కదా, సరే అతనికే సరే మెచ్యూరిటీ లెవెల్ తక్కువ ఉండి చేశాడా లేదా ఏది చేశాడు, మరి ఇక్కడ మీ ఎమ్మెల్యేల సమక్షంలో ఇది చేసింది పెద్ద పెద్ద కార్యకర్తలు కదా తెలుగుదేశం వాళ్ళు, మరి ఎట్లా చేశారు? మరి వాళ్ళకు కూడా ఉండాలి కదా, వాళ్ళు అప్పుడు మానసిక పరిపక్వత చెందలేదా? ఏమైనా రోగం వచ్చి చేశారా? ఏమైనా రెచ్చగొట్టేటట్టు చేశారా? ఏ సైకో ఆనందంతో చేశారు, ఏ శాడిజంతో చేశారు, ఇవన్నీ చెప్పాలి కదా. మీరు ఏం చేసినా కరెక్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారు వారంలో 2 రోజులు హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాడు మేము అడిగామా? పవన్ కళ్యాణ్ గారు వారంలో 2 రోజులే ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాడు మేము అడిగామా? అసలు చంద్రబాబు నాయుడు గారు శాశ్వత నివాసం హైదరాబాద్ నుంచి వారంలో 2-3 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఉంటున్నాడు? అప్పుడు అసలు హైదరాబాద్ తో ఏం పని చంద్రబాబు నాయుడు గారికి, వారం వారం ఏం పని లోకేష్ కి అని మేము అడుగుతున్నావా? మరి అన్నీ సమాధానం చెప్పాలి కదండి. అంటే వాళ్ళు చేస్తేనేమో ఏం చేసినా సూపర్ రైట్, వాళ్ళు చేస్తేనేమో ఏది లోక కళ్యాణం కోసం లేదా ప్రపంచ శాంతి కోసం, మేమేం చేసినా బూతు. జనాల్లో ఏది వాళ్ళ దగ్గరికి వెళ్ళటం తప్పంట. వీరయ్య చౌదరి ఎవడండి? వీరయ్య చౌదరి అనేవాడు 8 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. అతను ఒక రౌడీ షీటర్. వాడి ఇంటికి ముఖ్యమంత్రి ఎట్లా వెళ్ళాడు? హోంమంత్రి ఎట్లా వెళ్ళింది? నారా లోకేష్ స్పెషల్ రైట్ వేసుకుని ఎందుకు వెళ్ళాడు? తోట చంద్రయ్య అనేవాడు ఎవడు? తోట చంద్రయ్య అనేవాడు ట్రైన్లో ఒక అతన్ని ట్రైన్ లోంచి తోసేసి మర్డర్ చేశాడు, ఒక మిర్చి వ్యాపారిని. ఆ మర్డర్ కేసులో జైలుకి వెళ్ళొచ్చినాడు. వాడు పాడిపోచాడు చంద్రబాబు నాయుడు. ఏమండి వాళ్ళ చేస్తే సంసారమా? చింతమనేని ప్రభాకర్ ఎవడండి? స్వాతంత్ర సమరయోధుడా? చోళకండ బ్రహ్మారెడ్డి స్వాతంత్ర సమరయోధుడా? వాళ్ళు రౌడీ షెట్లకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వచ్చు, రౌడీ షెట్లు పాడిపోయొచ్చు, రౌడీ షెట్లు ఇళ్ళకెళ్ళొచ్చు, రౌడీ షెట్లు హత్య చేస్తే విచారణ కోసం పెద్ద పెద్ద బృందాలు పంపించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 3 కుర్రాలని అత్యంత దారుణంగా కిరాతకంగా హింసిస్తే బహిరంగంగానే పోలీసులు, వాళ్ళ కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉంది, పెళ్లి కావాల్సినటువంటి పిల్ల, ఆ పిల్లకి సంబంధాలు రావు. అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉండడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి, ఎవరు కాదంటలా. మరి వీళ్ళందరినీ నడి రోడ్డు మీద చావబాదాలి కదా మీరు అన్నట్టుగా. ఏది మిగిలిన తప్పులు చేసిన వాళ్ళందరినీ, కేసులు ఉన్న ప్రతి ఒక్కరిని కొట్టుకుంటా ఇలా పోతే మరి అందరినీ కొట్టాలి కదా. పొలిటీషియన్ ని కొట్టాలి, మీడియా రిపోర్టర్ని కొట్టాలి, అందరు ప్రభుత్వ ఉద్యోగాలను కొట్టాలి, కేసుకున్న వాళ్ళందరినీ కొట్టాలంటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పు. ముఖ్యమంత్రి స్వాతంత్ర సమరయోధుడు తోట చంద్రయ్య పాడి మోసిన చంద్రబాబు. ఏమండి సార్ అవన్నీ మాట్లాడితే చాలా మాట్లాడుకోవాలా? ఒక్క నిమిషం అనండి.